వెల్కమ్ టు న్యూస్ అడ్డా. తెలంగాణలో మరో నయా సిటీ 11 జోన్లతో రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే ప్లాన్ను రూపొందించింది. హైదరాబాద్ అంటే మనకు గుర్తొచ్చేది సికింద్రాబాద్, సైబరాబాద్. కానీ త్వరలోనే వీటన్నింటికీ బాస్ లాంటి మరో సరికొత్త నగరం మన ముందుకు రాబోతుంది. అదే సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత్ ఫ్యూచర్ సిటీ. కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేట్, ముచ్చర్ల గ్రామాల మధ్య సుమారు 30,000 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఈ సిటీ రూపుదిద్దుకుంటోంది. గ్రీన్ ఎన్విరాన్మెంట్కు పెద్దపీట వేస్తూ అస్సలు ఏసీల అవసరమే లేకుండా సరికొత్త టెక్నాలజీతో ఈ సిటీని డిజైన్ చేస్తున్నారు. కేవలం 30 నెలల్లోనే 11 అద్భుతమైన ఏకో ఫ్రెండ్లీ టౌన్షిప్లను పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి అమన్గల్, ఇబ్రహీంపట్నం, కడ్తాల్, కందుకూరు, మహేశ్వరం, మంచాల, యాచారం లాంటి 7 మండలాల్లోని 56 గ్రామాలను చేర్చారు. మొత్తం 762 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ అథారిటీ విస్తరించి ఉంటుంది. ఇందులో 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ వస్తుండగా అందులో సగానికి సగం అంటే 15,000 ఎకరాలను అభయారణ్యంగా కాపాడుతున్నారు. మిగిలిన 15,000 ఎకరాల్లో 11 ప్రత్యేక జోన్లను క్రియేట్ చేస్తున్నారు. ఇందులో లైఫ్ సైన్సెస్ హబ్కు అత్యధికంగా 4,000 ఎకరాలు, నివాస సముదాయాల కోసం 2,477 ఎకరాలను కేటాయించారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీర్ఖాన్పేట్లో రూపుదిద్దుకున్న ఐకానిక్ గ్రీన్ బిల్డింగ్ FCDA ఆఫీస్ గ్రాండ్గా ఓపెన్ కానుంది. మొదట్లో ఈ సిటీలో కేవలం స్కిల్ యూనివర్సిటీ, AI సిటీ మాత్రమే అనుకున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి దీన్ని వరల్డ్ క్లాస్ లెవెల్కు తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో కనీసం 70% సంస్థల ఆఫీసులు ఇక్కడే ఉండేలా ప్లాన్ మార్చేశారు. ఆల్రెడీ ఎడ్యుకేషన్ సిటీలో భాగంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి. అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల పనులైతే వేగంగా కొనసాగుతున్నాయి. త్వరలోనే 200 ఎకరాల్లో హెల్త్ సిటీ, 300 ఎకరాల్లో AI సిటీ పనులు కూడా పట్టాలెక్కనున్నాయి. ఈ సిటీ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ బిల్డింగ్ల బయట మనకు పిచ్చిగా ఏసీ అవుట్డోర్ యూనిట్లు కనిపించవు. ఎందుకంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ వాడుతున్నారు. మన ఇళ్లలో వాడే నార్మల్ ఏసీల వల్ల బయట వేడి పెరిగిపోయి నగరాలు హీట్ హైలాండ్స్లా మారుతున్నాయి. దానికి చెక్ పెట్టేందుకే ఈ గ్రీన్ టెక్నాలజీ. గుజరాత్ గిఫ్ట్ సిటీలో, అలాగే మన హైదరాబాద్లోని ఇన్ఫోసిస్ క్యాంపస్లో ఆల్రెడీ ఇలాంటి సిస్టమ్ వాడుతున్నారు. ఇప్పుడు ఏకంగా ఒక సిటీ మొత్తానికి దీన్ని అప్లై చేయబోతున్నారు.